मधुर साज से भरे अंदाज में बुलाए बाबा, पुकार के बच्चिया। आवाज से परे मधुर साज से भरे अंदाज में बुलाए बाबा, पुकार के। 1968లో జ్ఞానంలోకి వచ్చారు. సాకార్ బాబా యొక్క పాలన తీసుకున్నారు. మరి దీదీతో పాటుగా సోనీ బెహెన్జీ విచ్చేశారు. ఆమె కూడా 1976లో జ్ఞానంలోకి వచ్చారు. 1985లో సమర్పణ అయ్యారు. సూర్యకుమారి బెహెన్జీ 1985లో జ్ఞానంలోకి వచ్చారు. అప్పుడే సమర్పణ అయ్యి సేవ చేస్తున్నారు. అలాగే విశేషంగా గీతా బెహెన్జీ వచ్చారు మన కోసము మౌంట్ ఆబూ నుంచి. గీతా బెహెన్జీ కూడా 1989లోనే చిన్న వయసులోనే జ్ఞానం తెలుసుకున్నారు. ఆమె అకౌంట్స్ డిపార్ట్మెంట్లోనూ సేవ చేస్తారు. అలాగే ఎన్నో కోర్సెస్, విఐపి సర్వీసు, ఫారెన్ డెలిగేట్స్కి సర్వీస్ చేస్తూ ఉంటారు. మీ అందరికీ తెలుసు కదా, మన దీదీకి అవార్డు వచ్చింది 2018లో, శక్తి అచీవ్మెంట్ అవార్డు. దీదీతో పాటు గీతా బెహెన్జీకి కూడా అవార్డు వచ్చింది. సో వారు కూడా మన దగ్గరికి రావడం మన భాగ్యము. అలాగే వారితో పాటు హైదరాబాద్ నుంచి వచ్చారు ఆదిలక్ష్మి అక్కయ్య. 1991లో జ్ఞానం తెలుసుకున్నారు. 27 సంవత్సరాల నుంచి జ్ఞాన మార్గంలో ఉన్నారు. వారు కూడా తెలంగాణ, ఆంధ్రాలో చాలా సర్వీసెస్ చేసి ఉన్నారు. మరి ఫారెన్లో కూడా, అబ్రాడ్గా. వీళ్ళందరూ కూడా ఒక చోట కాదు, విశ్వం అంతటా బాబా సందేశం ఇవ్వడానికి నలువైపులా సేవ చేస్తున్నటువంటి మాస్టర్ విశ్వ కళ్యాణకారులు. మరి వీరందరినీ బాబా మన దగ్గర పంపించారు మనందరి కళ్యాణం కోసం. మనందరం హృదయపూర్వకంగా వారికి కరతాళ ధ్వనితో మనం స్వాగతం పలుకుదాము. అలాగే మనందరి సమక్షంలో బహుముఖ ప్రతిభాశాలి యుగరతన్ భాయ్ విచ్చేస్తున్నారు. ఛత్తీస్గఢ్ రాయ్పూర్ నుండి 27 సంవత్సరాలుగా జ్ఞానంలో ఉన్నారు. మొత్తం భారతదేశం అంతటా కూడా ఎన్నో చోట్ల ఆయన ఆధ్యాత్మిక గాయకుడిగా పేరుగాంచారు. స్వామి రామ్దేవ్ గారి ద్వారా ఆధ్యాత్మిక గాయకుడిగా సన్మానించడం జరిగింది. అలాగే భారత గవర్నమెంట్ స్పోర్ట్స్ మినిస్ట్రీ ద్వారా కూడా ఆయనకి సన్మానం లభించింది. అలాగే ఎన్నో సన్మానాలు లభించినాయి. మనందరినీ కూడా పాటలతో మరింత ఉత్సాహపరచడానికి బాబా యుగరతన్ భాయ్ని పంపించారు. మరి వేదికను అలంకరించినటువంటి మహారథులు మరి అన్నయ్యల్ని కూడా సాదరంగా వెల్కమ్ చేయవలసిందిగా నక్కిన ఆహ్వానిస్తున్నాను. మరి కాకినాడ పరివారం అందరి తరఫున సరోజ్ దీది, అలాగే గీతా బెహెన్జీ, అన్నపూర్ణ బెహెన్జీ, సూర్యకుమారి బెహెన్, సోనీ బెహెన్ అందరికీ కూడా కోటి కోటి అభినందనలు, అభినందనలు. యుగరతన్ భాయ్ 8 భాషల్లో పాటలు పాడతారు, తెలుగులో కూడా పాడతారు. ఇప్పుడు మీ అందరికీ కూడా తెలుగు పాట వినిపిస్తారు. स्वागतम
కుమారులిద్దరూ దీదీకి పుష్పగుచ్చాలు ఇచ్చి సన్మానిస్తున్నారు. దీది యొక్క సంకల్పంతో 16 సంవత్సరాలుగా మనందరం కూడా నిర్విఘ్నంగా బట్టి జరుపుకుంటున్నాము. మరి దీదీకి అందరి తరఫున, బాబా తరఫున అభినందనలు, అభినందనలు. ఓం శాంతి. యుగరతన్ భాయ్ తెలుగులో పాట పాడతారు. మీ అందరికీ ఉత్సాహంగా ఉందా? हम सभी अभी बहुत पावरफुल स्थिति में बाबा की याद में रहे, शक्ति लिया और शक्ति फैलाई भी. अभी स्वागत का दौर चल रहा था, तो बाबा की याद में हम गीत सुनेंगे, लेकिन 2 लाइन हम स्वागत के सुनते हैं, क्योंकि अभी स्वागत का दौर चला तो मुझे लगे स्वागत के कुछ शब्द होने चाहिए. परमात्म प्रिय मंदिरम मधु मधु अनावरम संपूर्ण सुख शांति कोसम अंदर की स्वागतम ई जन्मव्रतम परमात्मय शाश्वतम अनितलित ज्ञानामृताने अंदं च स्वागतम. तो अभी हम बाबा की याद में, ये बहुत प्यारा सा गीत है, बहुत दिल के प्यार का गीत है. बाबा के लिए जो हमारी भावनाएं होती, वो गीत हम अभी बाबा की याद में सुनते. Baba
కరుణించి ఎల్లవను లాలించారు. దివ్య గుణాలతో నన్ను కరుణించి ఎల్లవను లాలించారు. జగమంతా పూరి తన అడుగుల్లో ఒకటిగానే నమ్ముతాను. అనునిత్యం తనతో ఉంటే, అనునిత్యం తనతో ఉంటే ఉండగలదా ఆలోచన బాబాయిన తోడుగా. బాబాయిన తోడుగా ఆయన చెయ్యిలో వీడుగా. బాబాయిన తోడుగా పగలు నీవునై, పగలు నీవునై పరిస్థితి బాబా ప్రేమలో. బాబాయిన తోడుగా, బాబాయిన తోడుగా, బాబాయిన తోడుగా, బాబాయిన తోడుగా. ఓం శాంతి. ఈ మనం అన్నవరంలో బట్టి ప్రారంభించి 16 సంవత్సరాలు అయిన సందర్భంగా ఇవన్నీ మీ ముందున్న ఈ దృశ్యాలన్నీ బాబా రచించినవి, నేను రచించలేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన రప్పించారు బాబా. అందరూ ఓకే అయిపోయారు, అందరూ వచ్చారు. నేను అనుకుంటున్నా 11 ఎందుకు అయింది అంటే 1-1 అవ్వడానికి అనమాట. 1 విన్ అవ్వడానికి 1-1 అవ్వడానికి బాబా 11 మందిని తీసుకొచ్చారు. ఈ విధంగా బాబా మీ అందరికీ విశేషాత్మల ద్వారా శక్తి నింపడానికి బట్టీలో అందరినీ రప్పించారనమాట. అందరికీ చాలా ఖుషీగా ఉంది కదా. సరే, మనందరి తరఫున వచ్చినటువంటి విశేషాత్మలందరికీ, బాబా యొక్క అనన్యరత్నాలందరికీ చాలా 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 స్వాగతం స్వాగతం స్వాగతం. शुभारंभ हो शुभारंभ मंगल बेला आई, सपनों की दहरी पे दिल की बाजी रे शहनाई शहनाई शहनाई। हे शुभारंभ हो शुभारंभ मंगल बेला आई, सपनों की दहरी पे दिल की बाजी रे शहनाई शहनाई कच्ची जमीन पे हमको बोना है, आशा के मोती सांसों की माला हमें पिरोना है, अपना बोझ मिल के साथ ही हमको धोना है। शहनाई 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 रस रचिलो सज सजिलो शुभ घड़ी जयावे, आचा आचा टमटमाटा शमणाओ जलावे। खुशियों से
बाबा से सब मिले हैं? మనందరం భగవంతుని కలుసుకున్నాం, మీరందరూ బాబాను కలుసుకున్నారా? अच्छा, जो हाथ नहीं उठा रहे हैं वो नहीं मिले हैं? ఎవరు చెయ్యి ఎత్తలేదో వాళ్ళు కలుసుకోలేదా బాబాని? नहीं, मैं ये कह रहा हूँ कि बाबा को अनुभव नहीं किया है सामने। ఏమడుగుతున్నారంటే మధుబన్ వెళ్ళి బాబాను కలుసుకోవడం కాదు, మీ ఎదురుగా బాబాని అనుభవం చేసుకోలేదా? भाई साहब ने अनुभव कराया ना, రామ్నాథ్ భాయ్ అందరికీ బాబా ప్రత్యక్షంగా ఉన్నట్లు అనుభవం చేయించారు కదా. రామ్నాథ్ భాయ్ క్లాస్ చేసి అనుభవం చేయించారు, ఇప్పుడు పాట విని అనుభవం చేయిస్తారు విదురతన్ భాయ్. అందరూ చెయ్యి ఊపండి ఎవరెవరికి అనుభవం అయిందో. चलो चलिए अभी हम सभी बाबा से जो दिल का मिलने का जो अनुभव है ना, जो बाबा से हम सामने महसूस करते हैं, बाबा की याद में, बड़ी मीठी याद में जब बाबा से सामने बैठते हैं और बातें करते हैं अपनी, तो उस समय जो अनुभूति होती है अंतर मन को, जो आनंद मिलता है, उस आनंद में जो दिल से आवाज निकलती है ना, वही शब्द इस गीत में है। మనందరం బాబాను కలుసుకున్నప్పుడు, బాబాతో మంచి కలయిక అనుభవం అయినప్పుడు మనసుతో మాట్లాడతాం కదా, అటువంటి పాట పాడుతున్నారు అన్నయ్య. ईश्वर से हमने मुलाकात की है, मन भावनी से मधुर बात की है। ईश्वर से हमने मुलाकात की है, मन भावनी से मधुर बात की है। मिली है खुशी हमको प्रभु से मिलन की, मिली है खुशी हमको प्रभु से मिलन की, वरदान की हमको बरसात की है। ईश्वर से हमने मुलाकात की है, मन भावनी से मधुर बात की है। सी है धैर्यता हम न पाए, मन को गगन से मिली है ऊंचाई। धरती सी है धैर्यता हम न पाए, मन को गगन से मिली है ऊंचाई। सागर सी गहराई आई हृदय में, सागर सी गहराई आई हृदय में, संतुष्टता जिंदगी में समाई। खुशियों की वर्षा दिन रात की है, मन भावनी से मधुर बात की है।
मेरी नहीं दूर जाए। किसी को नजर वो आए ना आए, नजरों से मेरी नहीं दूर जाए। कैसे कहे हम ये अनुभव की बातें, कैसे कहे हम ये अनुभव की बातें, शब्दों में वर्णन किया कैसे जाए। सुंदर ख्यालों की सौगात दी है, मन भावनी से मधुर बात की है। ईश्वर से हमने मुलाकात की है, मन भावनी से मधुर बात की है। ईश्वर से हमने मुलाकात की है, मन भावनी से मधुर बात की है। मिली है खुशी हमको प्रभु से मिलन की, मिली है खुशी हमको प्रभु से मिलन की। वरदान की हम पे बरसात की है, वरदान की हम पे बरसात की है, वरदान की हम पे बरसात की है। ओम शांति। కుమారా పార్క్ బెంగళూరు సెంటర్లో సర్లా దాది అని ఉండేవారు. ఆమె శరీరం విడిచిపెట్టి 2 సంవత్సరాలు అయింది. చెప్పాను కదా నిన్న మీకు, ఆ దాదిని పిలవాలని సంకల్పం ఉండింది, డ్రామాలో లేదు అని. అయితే సర్లా దీది తర్వాత అక్కడ జోన్ అంతా సేవని బాధ్యత వహిస్తున్నది సరోజ్ దీది అన్నమాట. ఇప్పుడు సరోజ్ దీది అంటున్నారు 2 నిమిషాలు మాట్లాడండి అంటే ఓం ధ్వని చేద్దామని. ఎందుకంటే సర్లా దాది కూడా ఓం మండలిలో మొదటి నుంచి కూడా ఓం ధ్వని చేయడంలో బాగా బాబాకి ఇష్టమైన ఆత్మ అన్నమాట. దాదీలు కూడా ఎప్పుడైనా సర్లా దాది మధుబన్ వస్తే ఆమెతో ఓం ధ్వని చేయించేవారు. ఎందుకంటే ఆమె గొంతు చాలా సుదీర్ఘంగా ఓం ధ్వని చేయగలిగినలా ఉంటుందన్నమాట. ఇప్పుడు దీది కూడా ఓం ధ్వని చేయిస్తారు. ओम शांति। यज्ञ के इतिहास में आधे रत्नों में एक रत्न सरला दादी, उसका विशेष यही एक ओम ध्वनि था। जहाँ भी जाती थी, कब भी माउंट आबू में आए तुरंत दादी सरला आओ ओम ध्वनि करो। ओम ध्वनि की एक बहुत बड़ी विशेषता गुणता, साथ साथ जो बाबा ने अपने अस्तों से गीत बना के देते थे, वो गीत गाने में भी बहुत प्रवीण थे। उनके साथ हमारा संदेशी दादी और सरला दादी दोनों गीत गाने में भी प्रमुख थे। ऐसे दादी एक ओम ध्वनि से ही सबका इस देह का शुद्ध बुद्ध बुला करके एकदम बाबा के पास पहुंचा देती थी। देह से न्यारे और बाबा के प्यारे बन जाते थे। अभी हम सब मिलकर के ओम ध्वनि करेंगे। शांति।
बहुत खुशी की बात है जो बाबा सदैव हम बच्चों को आप समान दृष्टि से ही देता है और बाबा का हम सबके प्रति प्यार भी है, ఆశ भी है. చాలా సంతోషకరమైన విషయము ఏంటంటే బాబాకి మనందరిపైన చాలా ప్రేమ ఉంది, ఆశ కూడా ఉంది. బాబా తన దృష్టి ద్వారా మనందరినీ తన సమానంగా తయారు చేస్తారు. कौन सी आशा है? ఏం ఆశ ఉంది బాబాకి మన పైన? हाँ, हर समय बाबा हम बच्चों को यही इशारा कर रहा है, बच्चे बाप समान संपूर्ण और संपन्न बनो. ఎల్లప్పుడూ బాబా మనకి ఇదే సైగ చేస్తున్నారు, బచ్చే మీరు బాబా సమానంగా సంపన్నంగా సంపూర్ణంగా అవ్వండి అని. जो संपूर्ण और संपन्न होंगे वो सदा बाबा के साथ रहने का अनुभव भी करेंगे और साथ साथ बिना जो कुछ भी है, लेकिन हम सब बच्चे इतना दृढ़ निश्चय से रह सकते तो हम बाबा के साथ साथ ही साथ चलेंगे. సంపన్నంగా సంపూర్ణంగా తయారయ్యే వాళ్ళు సదా బాబా తోడు అనుభవం చేసుకుంటారు. మరి నిశ్చయంతో మనం చెప్పగలం కూడాను, బాబా తోడుగానే మనము వెళ్తాం కూడాను. इसलिए हम सब जल्दी से जल्दी संपन्न और संपूर्ण बनने के लिए हम सबका दिल की एक आशा है. इसके लिए ये एक रूहानी बट्टी, इस बट्टी से ही हम सब समझते हैं जल्दी से जल्दी हम भी संपन्न और संपूर्ण बनेंगे. అయితే మనందరికీ కూడాను తొందరగా సంపన్నంగా సంపూర్ణంగా అవ్వాలని ఉంది. మనం ఇటువంటి బట్టి ద్వారా తొందరగా ఆ విధంగా సంపన్నంగా సంపూర్ణంగా అవ్వగలమని ఆశిస్తున్నాం. इसलिए सबका दिल हो सकता है तो बार बार ऐसे बट्टी होते रहे, हम जल्दी संपन्न बन जाए. लेकिन हम समझते हैं इस बट्टी में जो पटेंगे तो जरूर हो क्या बन जाएंगे. हाँ? कोई भी उसमें ट्राद कुछ भी ना रहे, एकदम प्योर हो जाएंगे. तो इसके लिए अपनी रजनी बहन ने इतनी मेहनत, आप अपने घरों में एक 10-20 का भी प्रबंध इतना दिन ऐसे नहीं कर पाते, तो रजनी बहन की विशेषता से हम सब यहाँ इकट्ठे होते ऐसे तपस्या हम सब कर रहे हैं. तो सबकी दुआएं रजनी बहन के प्रति है. ఈ విధంగా బట్టి మాటికి జరుగుతూ ఉండాలి. మనం కూడా ఈ విధంగా సంఘటిత రూపంలో చేసేటువంటి తపస్య ద్వారా పూర్తిగా ఏమాత్రం కల్తీ లేనటువంటి
పూర్తి పవిత్రమైనటువంటి ఆత్మలుగా ప్యూర్గా తయారవ్వాలి. అందుకని ఈ విధంగా బట్టి రచించి చాలా శ్రమ చేసి తయారు చేసిన వాళ్ళకందరికీ బాగా ఆశీస్సులు వస్తాయని చెప్తున్నాను. साल में एक बार करते हैं ना, एक बार तो करते हैं, साल में एक बार जरूर करते हैं. సంవత్సరానికి ఒకసారి తప్పకుండా చేస్తున్నారు. అయితే మనం ఈ బట్టీలో సంకల్పం చేశాం కదా, మనది తయారైపోతే సంవత్సరంలో 3 సార్లు చేసుకోవచ్చు అని. हम लोगों ने सोचा कि हमें जगह मिलने वाली है तो ट्रेनिंग सेंटर बनाएंगे तो साल में 3 बार भट्टी करेंगे. ऐसा विचार है. पहले 2 बार चालू करो. దీది అంటున్నారు బట్టి 3 సార్లు చేద్దాం అనుకుంటున్నాం కదా ట్రైనింగ్ సెంటర్ కడితే, అయితే ముందు 2 సార్లు మొదలు పెట్టండి అంటున్నారు. సంవత్సరంలో 2 बार हो सकता है ना? 2 సార్లు చేయొచ్చు కదా. सभी मदद करेंगे ना. అందరు సహకరిస్తారా? మీరు రావడమే సహకారం. బట్టికి खाली धीरे से నెమ్మదిగా కొడుతున్నారు ఏంటి అంటున్నారు. ఇప్పుడు మధుబన్ నుండి వచ్చిన గీతా బెహన్జీ 2 మాటలు మాట్లాడతారు. ఓం శాంతి. అందరూ బాగున్నారా? ఎంత బాగున్నారు? చాలా చాలా. చేసి చూపించండి, చేయొచ్చు చూపించండి. చూపిస్తున్నారు చూడండి. జోరుగా మీ వైపు మీకోసరంగా మీరు ఉందా క్లాప్స్ కొట్టండి. ఇదంతా మనకి బాబా చేపిస్తున్నారు. కరం కరావన్ హార్ బాబా. అందరూ చెప్పండి మీఠా బాబా. నేను అవుతా చెప్పండి మీఠా మీఠా బాబా. భోజనం చేయలే కదా, దానికి ఏది సౌండ్ రాలేదన్నమాట. చెప్పండి మీఠా మీఠా బాబా, ప్యారా ప్యారా బాబా, లవ్లీ లవ్లీ బాబా. థ్యాంక్స్ మీకు, ధన్యవాదాలు. వాయిస్ లేదన్నమాట. చెప్పండి వా బాబా వా, వా డ్రామా వా. हाँ वाह रजनी दीदी वाह, वो बहुत बिजी है, कोई बात नहीं. हाँ ठीक है, तो आप सभी वाह बाबा के बच्चे वाह. जो भी आप सब बैठे हो कौन है? वाह वाह बच्चे. कौन से बच्चे बोलो ना, कौन से बच्चे? पक्का आप ही हैं या कोई और है आपके पड़ोसी है? अरे सब समझ रहे, समझदार बच्चे बैठे भगवान के. बहुत बहुत मुबारक हो, मुबारक हो, मुबारक हो. सब हिंदी बाबा की मुरली सुनते हैं. हाँ अच्छा, दीदी कह रहे हैं नया सेंटर बनने वाला है, इसलिए बहुत बहुत मुबारक हो, मुबारक हो, मुबारक हो, है ना. तो बाबा हम सबकी पालना करते हैं. ईश्वर की पालना में, उसके परवरिश में पलने का हम सब का सौभाग्य है. तो महान भाग्यशाली आत्माओं को कोटि कोटि मुबारक हो, मुबारक हो, मुबारक हो. ओम शांति. సోనీ బెహన్ 2 మాటలు చెప్తారు తెలుగులోనే. ఓం శాంతి. బేహద్దమైన బాబా, ఈ బేహద్ పరివారాన్ని చూసి నాకు చాలా చాలా ఖుషి అవుతా ఉంది. సో లాస్ట్ కల్పంలో మనం అందరూ మీట్ చేసినాము, ఈ కల్పంలోనూ మీట్ చేస్తూ ఉన్నాము. సో ఇది కల్పానికి మన సంబంధం అనేది అవినాశి అయిపోయింది. ఎలా ఆత్మ అవినాశి, బాబా అవినాశి, డ్రామా అవినాశి, మరి ప్రకృతి అవినాశి, మన అందరూ ఒక సంబంధము అవినాశి. 5000 సంవత్సరానికి, ఒక్క కల్పానికి మనం అందరూ వేరే వేరే నామం రూపంలో మిల్లం చేస్తూ ఉంటాము. ఈరోజు మీరు అందరికీ చూసి నాకు చాలా సంతోషం అవుతా ఉంది. ఓం శాంతి. ఆదిలక్ష్మిక హైదరాబాద్ అక్కయ్య 2 మాటలు చెప్తారు. ఓం శాంతి. మన అనుకోకుండా అక్కయ్య కాల్ వచ్చింది. రావటంతోనే నా అక్కయ్య ముందు చెప్పుంటే వేరే విషయము, రేపు స్పార్క్ మీటింగ్ ఉంది
అని శాంతి సరోవర్ గురించి చెప్పాను. నిన్న శాంతి సరోవర్లో మీటింగ్ ఉంది, అందుకని రాలేను అని చెప్పాను. తర్వాత మళ్ళీ ఎక్కడ చూసినా ఇవాళ రేపు ఏదైతే నాకు ఉన్నాయో ప్రోగ్రామ్స్, ఎవరితో మాట్లాడినా నువ్వు వెళ్ళొచ్చు కదా అంటే బాబా లాగుతున్నట్టుగా ఉంది. పొద్దున లేస్తే నిన్న టికెట్ కోసం చూశాను, రిజర్వేషన్ టికెట్ దొరుకుతుంది, కాకపోతే రేపు పొద్దున నా ఓపిక ఉంటుందో లేదో, మధుబని నుంచి వచ్చాము అలా అనుకుంటూ ఉన్నాను. పొద్దున బాబా లేపటం, రాత్రి పడుకుంది కూడా అన్నీ రెడీ చేసి పడుకున్నా, లేస్తే వెళ్దాము అని. 12:30కి పడుకున్నా, 3ంటికి బాబా లేపారు. మళ్ళీ పడుకున్నాను, మళ్ళీ 3:30కి ఇంక లేదు వెళ్ళాల్సిందే అని చెప్పేసి ట్రైన్లో పడుకుందాంలే అని 5:30కి ట్రైన్ టికెట్ బుక్ చేసి ఇక్కడికి రావడం అయింది. అలా బాబా నన్ను 1 చేయటానికి నన్ను ఇక్కడ తీసుకొచ్చారేమో. మీ అందరినీ చూసి, బాబా యొక్క ప్రేమను చూసి, రజనీకి ఇంత ప్రేమగా పిలిచాను. నేను అసలు ఎప్పుడు నిమిత్తమైన ఆత్మని కాదని లేదు, ఫస్ట్ టైం అలా అన్నాను, మనసులో పీకుతూ ఉంది. ఇంకా సరే అనేసి, బాబా ఎవరో ఒకరి ద్వారా నిమిత్తంతోనే కదా మన నీ దగ్గరికి తీసుకుంటారు. అలా చాలా బాగా అనిపించింది. ఇలాగ రావడంతోనే డైరెక్ట్ స్టేజ్కి కూర్చుంటారా అంటే ఓకే, అన్నిటికీ ఓకే అంటే బాబా ఇంకేంది వాహ్ వాహ్ అయిపోతుంది కదా డ్రామాలో మన పాత్ర. థ్యాంక్ యూ. ఓకే, ఓం శాంతి. మాది ఇక్కడే దగ్గరలో, మీకు తెలుసు ఒరిస్సాలో జన్మ తీసుకొని జ్ఞానం ఆంధ్రలో తీసుకొని కర్ణాటకలో ఉంటున్నాను. మా సరోజ అక్కయ్య తర్వాత సోని అక్క ఇద్దరు కూడా ఇలా బట్టీకి వెళ్తున్నాము అని చెప్పారు. చెప్పిన వెంటనే ఇక్కడికి రావాలి అని ఉంది, ఎందుకంటే కల్పం వెనక్కి కూడా వచ్చాం కాబట్టి రాత్రిగానే ఫ్లైట్ బుక్ చేసి సండే అసలు అకస్మాత్తుగానే వచ్చానమాట. అది మనకి ఇటువంటి ఏదైనా మన ముందు అలాంటి ఘటనలు నడిచినప్పుడు మనకి డ్రామా పైన ఇంకా విశ్వాసం అనేది ఎక్కువ కలుగుతుంది. బాబా ఎప్పుడు చెప్తారు మనకి డ్రామా, ఆత్మ, పరమాత్మ ఈ 3 కూడా మనకి చాలా ఎక్కువ స్మృతి ఉండాలి అని. ఆ స్మృతిలో మనం ఉంటే ప్రతి ఒక్క పరిస్థితి, ప్రతి ఒక్క సంఘటన ఏదైనా కానీ మన ముందు వచ్చినప్పుడు మనం చాలా స్థితి మనది చాలా బాగుంటుంది. మీ అందరికి చూసి చాలా 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 సంతోషం. ఇంకోటి, ఇలాంటి వాతావరణంలో ఎంత చక్కగా, ఎంత నీట్గా, ఎంత సైలెన్స్గా చాలా బాగుంది వాతావరణం. అసలు మాట్లాడడానికి కూడా ఇష్టపడడం లేదు, కానీ మీ అందరితో మాట్లాడాలని కూడా నా మనసులో ఉంది కాబట్టి అందరికీ ఓం శాంతి. इतने सारे महारथी यहाँ पर हैं, उनके सामने कुछ कहना जो है वो सूर्य को दीपक दिखाने के समान है. अनुभव तो आप सबके भी बहुत होते हैं. कुछ बस मैं बहुत ही शॉर्ट में जो है ये बात बताना चाहूँगा कि बाबा को पहले प्रेफरेंस देने से, अपने जीवन में बाबा को प्रेफरेंस जब देते हर काम में, तो हमारा जो दूसरे संकल्प हैं, जो और संकल्प हम जिनको छोड़ करके अगर बाबा की सेवा को ज़्यादा प्रेफरेंस देते हैं या बाबा को ज़्यादा प्राथमिकता देते हैं, तो हमारे बाकी काम भी बाबा सफल कर देता है. ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే, మనం ప్రతి విషయంలోనూ బాబాకి ముందు ప్రాధాన్యత ఇచ్చినట్లయితే మన ప్రతి కార్యంలోనూ మనం సఫలము అయిపోతాము అని. तो मैं सिर्फ आपको वैसे तो आप सब ने एक अनुभव ज़रूर सुना होगा कि जब हमने MBA के बाद जो हमें इंटरव्यू करने के लिए दिल्ली में इंटरव्यू हुआ, तो उसमें जो इंटरव्यू लेने वाले थे उसके लिए हमने प्रयोग करके गए बाबा के संकल्पों का उनके ऊपर. तो कुछ जो 3 संकल्प थे, 3 संकल्प 7 दिन तक किए थे. वो 3 संकल्प थे कि पहला संकल्प, मैं मास्टर सर्वशक्तिवान हूँ, बाबा की शक्ति मेरे साथ है. दूसरा संकल्प था कि जो इंटरव्यू है उसमें मेरा सिलेक्शन हो चुका हुआ है.
या आपने कभी ज्ञान अमृत में पढ़ा हुआ होगा, या काफ़ी जगहों पर भी ये क्लासेस चली थी, सूरज भाई अपनी क्लासेस में कई बार बताते हैं। तो वो सिलेक्शन हो चुका है ऐसा अनुभव करके। और तीसरा संकल्प था कि वही क्वेश्चन पूछे जाएंगे जिसके आंसर मुझे आते हैं। तो ये 3 संकल्प करके हम उनके सामने गए। అయితే అన్నయ్య ఒక చిన్న అనుభవం చెప్తున్నారు. అన్నయ్య ఎంబీఏ చేసిన తర్వాత జాబ్ కోసం ఇంటర్వ్యూలో వెళ్ళినప్పుడు 3 సంకల్పాలు 7 రోజులు కంటిన్యూగా బాబా స్మృతిలో సంకల్పాలు చేసి వెళ్ళారట. 1 నేను మాస్టర్ సర్వశక్తివాన్, బాబా నా తోడున్నారు. 2 నేను సెలెక్ట్ అయ్యే ఉన్నాను. 3 నాకు వచ్చిన ప్రశ్నలే జవాబులు, తెలిసిన ప్రశ్నలే వాళ్ళు అడుగుతారు అని. फिर वहाँ जाने के बाद जो है उन्होंने शुरू से पहले ही उन्होंने ऊपर से नीचे तक देखा, उनकी नज़र बैच पर पड़ी और बैच को देखकर उन्होंने बोला, पूछा मेडिटेशन करते हैं आप? तो मैंने कहा हाँ। तो फिर उन्होंने कहा मेडिटेशन कैसे करते हैं? तो उनको बताया कि मेडिटेशन ऐसा होता है, परमात्मा सुप्रीम एनर्जी से हम जोड़ते हैं खुद को। उन्होंने कहा मेडिटेशन क्या होता है एक्चुअल में, थोड़ा डिटेल कर। तो उनको बताया कि हम अपने आप को पॉइंट ऑफ लाइट समझ करके फिर करते हैं। वो जिद करने लगे कि मेडिटेशन कैसे होता है, करके बताइए। तो हमने उनको मेडिटेशन कराया, 15 मिनट तक कमेंट्री से मेडिटेशन कराया। और वो जो है, जैसे हम परमधाम जाते हैं, बाबा से शक्ति लेते हैं और लेकर आते हैं, तो 15 मिनट तक वो योग में हम मेडिटेशन कराते रहे। हम परमधाम से नीचे आ गए, लेकिन वो वहीं पर रह गए थे। అయితే అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు వాళ్ళ అన్నయ్యని చూసి, బ్యాడ్జ్ చూసి, మీరు మెడిటేషన్ చేస్తారా అని అడిగారంట. అవును చేస్తాను అన్నారంట. అది మెడిటేషన్ ఎలా చేస్తారా అని అడిగితే కొద్దిగా షార్ట్గా చెప్పారంట. చేసి చూపించండి అన్నారంట. చేసి చూపించండి అంటే ఎలాగైతే మన దగ్గర కామెంటరీ చెప్తారో అలాగే వాళ్ళందరినీ కూర్చోబెట్టి కామెంటరీ చెప్పారంట. చెప్తే 15 నిమిషాలు చేయించారంట. ఆయన పూర్తి చేసినా సరే వాళ్ళు ఇంకా అలాగే కూర్చొని ఉన్నారంట. तो बस इसके बाद उन्होंने बोला कि ये तो अच्छा अनुभव है, आप और क्या करते हैं? हमने कहा कि हम सिंगिंग करते हैं, सिंगर हैं। और तो उन्होंने कहा कि आप कोई सॉन्ग सुनाइए। అయితే ఇంకా ఏమొచ్చు మీకు అని అడిగారంట. అంటే పాటలు పాడతాను అన్నారంట. ఒక పాట పాడి వినిపించండి అన్నారంట. तो जब सॉन्ग सुनाने की बात आई तो बाबा ने इस बुद्धि में 700 सॉन्ग्स याद कराए हुए हैं। कभी भी देख कर नहीं गाते, अभी भी जैसे आप लोग देख रहे हैं ना, देख कर नहीं गाने की जरूरत पड़ती है, सुनते ही तुरंत याद हो जाता है कोई भी सॉन्ग हो। तो लेकिन वहाँ पर कोई सॉन्ग याद नहीं आ रहा था, नर्वसनेस की वजह से। अचानक एक सॉन्ग याद आया, प्रेम से बस 2 घड़ी, जो बहुत चलता है, तो अचानक याद आया वो। और वो जब सॉन्ग सुनाया तो वो वापस वो मगन अवस्था में चले गए, बिल्कुल ऐसे कि सॉन्ग सुनते रहे, सॉन्ग पूरा हो गया, हमको फिर उनको बोलना पड़ा सर सॉन्ग हो गया। అయితే అన్నయ్యకి 700 పాటలు కంఠస్థం వచ్చాట. ఎప్పుడు చూసి పాడారట. కానీ అక్కడ వాళ్ళు అడిగేసరికి కొద్దిగా నర్వస్నెస్ వల్ల ఏది గుర్తు రాలేదంట. గుర్తు రాకపోతే మనది ట్రాఫిక్ కంట్రోల్ రాత్రి 9 గంటలకి ఉన్న పాట ఉంది కదా, ప్రేమ్ సే బస్ 2 घड़ी, ఆ పాట పాడారంట. అది గుర్తొచ్చింది, అది పాడారట. పాడితే మళ్ళీ వాళ్ళు మగ్నావస్థలోకి వెళ్ళిపోయారు. పాట అయిపోయిందని నేను చెప్తే కానీ వాళ్ళు కదలట్లేదంట. उसके बाद उन्होंने कोई प्रश्न नहीं पूछा। हम तो सोच रहे थे, इतनी तैयारी करके गए थे, प्रश्न नहीं पूछा। हम सोच रहे थे सी ग्रेड में भी सिलेक्शन होगा तो मैनेजर की पोस्ट मिलेगी, लेकिन उन्होंने ए ग्रेड में सिलेक्शन किया। और जो है लंदन में जॉब ऑफर हुई, उसके उस ऑफर को भी जो है बाबा का डायरेक्शन मिला, उसके अनुसार हमने इंडिया में ही उनको कन्विंस किया करने के लिए। और फिर पहली जॉब चीफ एग्जीक्यूटिव ऑफिसर की हमको मिली यहाँ पर। అయితే అప్పుడు ఇంకా ప్రశ్నలు అడుగుతారని నేను మనసులో సిద్ధమవుతున్నాను. అవుతుంటే వాళ్ళు ఏం ప్రశ్నలు అడగలేదు, నన్ను సెలెక్ట్ చేశారు. మేనేజర్ పోస్ట్ ఏమని ఇస్తారేమో అనుకున్నాను. ఫస్ట్ టైం సెలక్షనే లండన్లో పోస్టింగ్ ఇచ్చారు. అలా వద్దు, నాకు ఇండియాలో కావాలని బాబా డైరెక్షన్ ప్రకారం నేను ఇక్కడే రిక్వెస్ట్ చేశాను. ది చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నాకు జాబ్ ఇచ్చారు వాళ్ళు. बस ये काफ़ी इस बात से मुझे ये अनुभव हुआ कि बाबा को जब हम
प्रेफरेंस देते हैं। सारी दुनिया में इन्हीं चीज़ों के पीछे लोग भाग रहे हैं, लौकिक प्राप्तियों के पीछे। तो ये हमारे लिए परछाई की तरह है, हम सिर्फ संकल्प करते हैं और हमारे सामने है बाबा, बिल्कुल ऐसे गिफ्ट की तरह। क्योंकि सेवा में ज़रूरत है तो बाबा हर चीज़ आपके सामने ला कर दे देगा, लेकिन हम इच्छावश करते हैं तो वो नहीं मिलता है। इसलिए जब भी जैसे सेवा की बात आ रही है, दीदियाँ बुलाती हैं, तो हम अपना लौकिक का भी छोड़ देते हैं। तो बाबा ने मुरली में कहा है कि अगर आप यहाँ बाबा की सेवा में अगर पहले प्रेफरेंस देते हो तो लौकिक का भी ठीक करने की जिम्मेदारी बाबा की हो जाती है। అయితే మనం బాబాకి ముందు ప్రాధాన్యత ఇచ్చినప్పుడు మిగతా అన్ని విషయాలు బాబా చూసుకుంటారు. అలాగే నేను ఉద్యోగం చేస్తున్నప్పటికీ ఎప్పుడైనా సేవ కోసం పిలుపు వచ్చిందంటే దీనికి ప్రాధాన్యత ఇస్తాను, అప్పుడు లౌకిక విషయాలు బాబా చూసుకుంటారు. तो बस इतना ही, और अभी तो फिर आप सबको समय भी हो रहे हैं। और मुझे बहुत लोगों ने यहाँ पूछा कि आपको जो है इतने बाबा ने इतना वरदान रूप से गीत का जो अनुभव कराया है वो कैसे है, तो वो हम जब फिर से आपसे मिलेंगे तो वो अनुभव शेयर करेंगे। बहुत ही चमत्कारिक अनुभव है और बहुत ही प्रेरणादायी है, तो ज़रूर वो बाद में आपसे शेयर करेंगे। అన్నయ్య తన అనుభవం మిగిలింది తర్వాత చెప్తారు. हम तो चले निज देश रे, प्रभु पलकों की कश्ती में बैठे, हम तो चले निज देश रे, सुख शांति की वो दैवी दुनिया, सुख शांति की वो देवी दुनिया, बुलाता हो परिवेश रे, प्रभु पलकों की कश्ती में बैठे, हम तो चले निज देश रे, प्रभु पलकों की कश्ती में बैठे, हम तो चले निज देश रे। हम फरिश्ते देव होंगे, स्वर्ग होगा हमारा, प्रेम एकता स्नेह सब में होगा भाईचारा, पवित्रता को धारण कर ले हो, पवित्रता को धारण कर ले, शिव का यही आदेश रे, प्रभु पलकों की कश्ती में बैठे, हम तो चले निज देश रे, प्रभु पलकों की कश्ती में बैठे, हम तो चले निज देश रे। आरावली पैना आगो शिखराना, आरावली पैना आगो शिखराना, स्वर्गाश्रमो వెలసిల్లను, స్వర్గాశ్రమము వెలసిల్లను, మధువన స్వర్గాశ్రమము వెలసిల్లను, ఆరావలి పైన ఆగో శిఖరానా, ఆరావలి పైన ఆగో శిఖరానా। ब्रह्मात्मन माध्यम
చే ఆత్మల పరలించను ఆమురవీరవములు తపయించిన ఆత్మల ఆమురవీరవములు తపయించిన ఆత్మల అగనే తపసై ఆ భూమికి మరే ఈ భూమిలో అదేనే కమరందయా కమరందయా ఆరావలి పైన ఆదుషురానా ఆరావలి పైన ఆదుషురానా ఆది పరమాత్మని కలిసే పాపను భూమి ఆత్మను జాగృతి చేసే పరివర్తన భూమి ఆది పరమాత్మని కలిసే పాపను భూమి ఆత్మను జాగృతి చేసే పరివర్తన భూమి జ్ఞాన యోగుల అమృత ధారుల జ్ఞాన యోగుల अमृत धारलय बुद्धि जीवन मुक्ति निवसगे भूमि ఈ భూమిలో ఆదివిని కనరందయా కనరందయా ఆరావళి పైన ఆభూషికురాల ఆరావళి పైన ఆభూషికురాల పరమాత్మని కలయికే సత్సంగముని తెలిసి కలిసిన ఆత్మల శ్రేష్టాత్మలని పరమాత్మని కలయికే సత్సంగముని తెలిసి కలిసిన ఆత్మల శ్రేష్టాత్మలని సుఖమే జీవనమై శాంతి భావనీయ సుఖమే జీవనీయ అశాంతి భావనే జీవన సౌభాగ్యములు ఇదే భూమి ఈ భూమిలో ఆదివిని కనురందరా కనురందరా ఆరావళి పైన ఆభూషికురాల ఆరావళి పైన ఆభూషికురాల స్వర్గాత్మలను తెలుసులను స్వర్గాత్మలను తెలుసులను మధుమల స్వర్గాత్మలను తెలుసులను ఆరావళి పైన ఆభూషికురాల ఆరావళి పైన ఆభూషికురాల ఆరావళి పైన ఆభూషికురాల ఆరావళి పైన ఆభూషికురాల. तो चलिए अभी हम उड़ते हैं बाबा की शुक्रिया करते हुए బాబాకి శుక్రియా చెప్తూ ఒక పాట వినొచ్చు. శుక్రియా అంటే ధన్యవాదాలు. चरणों में जगह मांगी थी हम दिल में बसा लिया चरणों में जगह मांगी थी हम दिल में बसा लिया एक नजर के प्यासे नजरों में समा लिया आपका शुक्रिया आपका शुक्रिया
बना लिया, पलकों से उठाकर मोती आंखों का बना लिया। एक नजर के प्यासे नजरों में समा लिया, आपका शुक्रिया, आपका शुक्रिया, शुक्रिया, आपका शुक्रिया। खुशियों के पंख लगाकर अब उड़ जाए ऐसा दिल करता है, खुशी बाबा देता है अपनी बातों में। खुशियों के पंख लगाकर जी करता है उड़ जाओ, खुशियों के पंख लगाकर जी करता है उड़ जाओ। प्रभु प्रेम के बादल बनकर हर मन की प्यास बुझाओ, सत्कर्मों के सरगम में गुण गाना सिखा दिया, सत्कर्मों के सरगम में गुण गाना सिखा दिया। एक नजर के प्यासे नजरों में समा लिया, आपका शुक्रिया, आपका शुक्रिया, आपका शुक्रिया, आपका शुक्रिया। चरणों में जगह मांगी थी, हमें दिल में बसा लिया, चरणों में जगह मांगी थी, हमें दिल में बसा लिया। एक नजर के प्यासे नजरों में समा लिया, आपका शुक्रिया, आपका शुक्रिया, आपका शुक्रिया, आपका शुक्रिया, आपका शुक्रिया, आपका शुक्रिया, शुक्रिया, आपका शुक्रिया। అయితే ఈ పాట అర్థం ఏంటంటే చరణాలలో చోటు అడిగాను, హృదయంలో కూర్చోబెట్టుకున్నావు అని దీని అర్థం. నీకు చాలా శుక్రియా శుక్రియా అని. అందుకని అసలు వెనకాల మీరందరూ కూడా శుక్రియా అని చెప్పాలి, పాట పాడాలి, కానీ మీరు పాడలేదు. మైక్ అవసరం లేదు. ప్రపంచంలో అందరూ ఒక దృష్టి కోసం దాహంతో ఉన్నారు, నీవేమో మమ్మల్ని హృదయంలో కూర్చోబెట్టుకున్నావు, కళ్ళలో కూర్చోబెట్టుకున్నావు. ఒక దృష్టి కావాలని అందరూ తప్పిస్తుంటే మమ్మల్ని నీ కళ్ళలోనే కూర్చోబెట్టుకున్నావు అని పాట అర్థం అన్నమాట. మనసుకు అనిపిస్తుంది సంతోషం అనే రెక్కలతోటి ఎగిరి నీ దగ్గరికి వచ్చేయాలని అని. अभी अगर बैठ जाएंगे ना तो फिर जो है फिर रात भर भूल जाएंगे सब, सीधा अमृत वेले यही करना पड़ेगा. ఒకవేళ మీరు కూర్చొని ఉంటామంటే రాత్రి అంతా మీరు మర్చిపోయేలాగా పాటలు వినొచ్చు అంటున్నారు. అమృత్ వేళ మళ్ళీ ఇప్పుడే కంటిన్యూ చేసి యోగం చేయాలి. ఇప్పుడు నేను అంటున్నాను, రోజు అన్నీ పాటలు పాడితే వంట చేసే పని లేదు, అందరు ఇక్కడే కూర్చుని ఉండొచ్చు, భోజనాలు అవసరం లేదు, అవునా? भूख भी भूल जाएंगे. अभी यहाँ दिल्ली से आए, दिल्ली में लोग देखो कितना बिजी होते हैं, वहाँ की बहनें बड़ा टाइम के लिए परेशान होती कि लोग भागना शुरू हो जाते हैं, टाइम पर होता है तो एक प्रोग्राम में अभी जब हम जा रहे थे 1 घंटा लेट पहुंचे, क्योंकि और वो 1.5 घंटे में पब्लिक चली जाएगी ऐसा था. लेकिन जब जैसे ही हमने कहा दीदी कैसे भी करके बिठा के रखो और गीत सुनना है ना आपको, వినాలంటే కూర్చోండి.
तो वहाँ हम पहुँचे लेट से 1 घंटा, लेकिन जो है जब गीत शुरू हुए उसके बाद जो है 1 घंटा हो गया, 1.5 घंटा हो गया, 2 घंटा हो गया। तो बहन हैरान हो गई, आश्चर्य हुई कि वो फिर उनसे पूछ रही है बहन भाई बहनों से कि आप लोग को घर नहीं जाना है? तो कहते हैं नहीं, हम रात भर रह जाएंगे बहन जी, जरूरत नहीं। అయితే ఢిల్లీలో అందరు చాలా బిజీ ఉంటారు కదా. అన్నయ్య ఢిల్లీలో ఒక ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు 1 గంట లేట్గా వెళ్ళారంట. ఎలాగన్నా వాళ్ళని కూర్చోబెట్టాలి, గంటన్నరే టైం ఇచ్చాము, అరగంటే ఉందన్నారంట. అయితే అన్నయ్య పాటలు మొదలు పెట్టాక 2 గంటలు కూర్చున్నారంట. ఇంత రాత్రి అయిపోయింది వెళ్ళరా అంటే, పర్లేదు రాత్రి అంతా పాడినా వింటామంటున్నారంట. तो ऐसा बाबा का प्यार तो ऐसा ही है कि हम सदा करते रहें। चलिए, बहुत सुंदर गीत है, आप सब ने भी जो है ये गीत बहुत सबको पसंद है। भारत जो हम मिलकर लाने वाले हैं। भारत मरला विकसिंचो, भारत मरला विकसिंचो, उत्तर वैभव देश मुगा, गगन वीधिलो गगन पुरसुल भुवनिंदा मोदक सुरलो, भारत मरला विकसिंचो। प्रतिभालुड़ श्री कृष्ण लागा, प्रतिभालिकरा धम एकागा, सुख शांति प्रेम पावनताऊ, ये भूमि भरी चलो माला लुगा। प्रतिभालुड़ श्री कृष्ण लागा, प्रतिभालिकरा धम एकागा, सुख शांति प्रेम पावनताऊ, ये भूमि भरी चलो माला लुगा। नरुड़े नारायणुड़ै थे श्री लक्ष्मी गमारुल भति नारी, नरुड़े नारायणुड़ै थे श्री लक्ष्मी गमारुल भति नारी, सिरिनिंदर आकाश मंता, ओ भारत भूमि निंदुलो, भारत मरला विकसिंचो। अति सुंदरलो भारत देशम, विश्वमकुटमय बहुले, नारी शक्ति पूजिंपबड़ी, सौभाग्य सूर्युडै वेलुगुले। अति सुंदरलो भारत देशम, विश्वमकुटमय वेलुगुले, नारी शक्ति पूजिंपबड़ी, सौभाग्य सूर्युडै वेलुगुले। नाल्गु पड़ामुल धर्मము నడిచి సత్యయుగము జనించునులే, నాల్గు పड़ामुल धर्मము నడిచి సత్యయుగము జనించునులే, సిరినిందెను ఆకాశమంతా, ఓ జాలక భూమి నిండును,
భగవంతుడు వెలిసిన భారతును ఒక పుణ్యభూమి ఇది ఏలుజును గంగా గౌరీ మరి గాయత్రి కీర్తింపుబడెదరు ఈ ధరులో ధన్య ధన్యమై భారత భూమి దేవి భూమిగా మారునులే ధన్య ధన్యమై భారత భూమి దేవి భూమిగా మారునులే సిరి నిండెను ఆకాశమంతా ముత్యాల ప్రభువే నిండును करते भारत मरला विकसित चेनु पुष्कर वैभव देशोदा गगन वीधिलो रत्न पुरसुल भुविलिंदा मुक्तपुसुलो भारत मरला विकसित चेनु ओ भारत मरला विकसित भारत मरला विकसित वैसे ये स्वागत गीत जो है नए आत्माओं के लिए है, लेकिन हमारे दिल में जो भावना है ना, जिन आत्माओं को हम आह्वान कर रहे हैं कि उनका स्वागत करें, तो वो आने वाली आत्माओं का కొత్త వాళ్ళ కోసం సాగుతాం పాట, కానీ మనం కొత్త వాళ్ళని కూడా ఆహ్వానిస్తూ రావాల్సిన వాళ్ళని కూడా ఆహ్వానిస్తూ ఈ పాట పాడుతున్నామని परमात्म प्रिय मंदिरम मधु मधु शांति धामम संपूर्ण सुख शांति कोसम अंदर की स्वागतम ई जन्मोगतम परमात्म ये शाश्वतम अमृतलुतो ज्ञानामृतान अंदिंचु स्वागतम परमात्म प्रिय मंदिरम मधु मधु शांति धामम संपूर्ण सुख शांति कोसम अंदर की स्वागतम जन्मोगतम परमात्म शाश्वतम अमृतलुत ज्ञानामृतान अंदिंचु स्वागतम दिव्य दृष्टि ज्ञानुभूति के परम सगुण प्राणिंचो विषय वांछन योग अग्नि छे भस्म में छे यदि तुझा देव भ्रांति आवेश सोय हनुमान दुख बल चिंतनो कोरिकल अलल मणस कड़िलनो नित्य घर्षण आप गप्र शांतता नो करे गिर सदा पवित्रता नो करे गिर सदा दिव्य मोहम्मद स्वागत परमात्म प्रिय मंदिरम मधु मधु शांति धामम संपूर्ण सुख शांति कोसम अंदर की स्वागतम विश्व कल्याण साधु परम सृष्टि कई ब्रह्म बाबा च ईश्वरी ज्ञान राजयोग बल पेंकना ब्रह्म ज्ञान जिज्ञास कोटि आध्यात्मिक ज्ञान रागमो मौन ज्ञान
జ్ఞాన అనుభూతి చేతు మన మనసు మురళి మోగించగ మన దేహాన్ని గుణ చేయగా పది స్వత్తాన్ని మెలుచగా బ్రహ్మ ప్రజాపిత స్వాగతము పరమాత్మ ప్రియ మందిరం మధు మధు శాంతి ధామం సంపూర్ణ సుఖ శాంతి కోసం అందరికీ స్వాగతం. स्वरूप परमात्म कई वर्ग वर्ण कुल बदमुलन भेद भाव में लेनी दृष्टि गई सृष्टि अनुकल्प वृक्ष मोड़ नष्ट मूल में शक्ति गई विनय सह दीक्षा प्रकाश चैतन्य जीवन मुक्ति गई संगम युग से दलितानी गई सत्य धर्म प्रति सृष्टि गई जीविनी देवनी स्वागत लो परमात्म प्रिय मंदिरम मधु मधु शांति धामम संपूर्ण सुख शांति కోసం అందరికీ స్వాగతం.